కొన్ని కొన్ని సమస్యలకైతే ఈ కళ్ళే కారణమంటండి. అదెలా అంటారా? ఒక పెద్ద మామిడి చెట్టు మామిడి పండ్లతో ఉందంటండి. అప్పుడు ఈ కళ్ళు చూసాయంట. అప్పుడు మనసు పదా అందంట. కాళ్ళు చెట్టు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాయి. చేతులు ఊరుకోవు కదా! ఇంతంత రాళ్ళు తీసుకొని ఆ కాయలు పడే విధంగా కొట్టసాగాం. అప్పుడు కాయలు కింద పడ్డాయి. అప్పుడు ఈ నోరు ఏం చేసింది? చక్కగా ఆస్వాదిస్తూ తినేసింది. అయితే చెట్టు మనది కాదు. కాయలు మనవి కాదు. కళ్ళు చూసాయి. మనసు వెళ్ళింది. కాళ్ళు తీసుకువెళ్ళాయి. చేతులు రాళ్ళతో కాయలను కొట్టాయి. నోరు ఆస్వాదిస్తూ తినేసింది. అయితే ఆ యజమాని ఊరుకుంటాడా అండి? యజమాని వచ్చి వీపు విమానం మోత ఎక్కిచ్చాడంట. అప్పుడు కళ్ళు ఏడ్చాయంట. ఏ కళ్ళతో అయితే మనం ఆశపడి వెళ్ళామో ఆ కళ్ళే ఏడ్చాయంట. చూసారు కదండీ! అందుకే కళ్ళు వెళ్ళిన కాడికి మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన కాడికి కాళ్ళు వెళ్ళకూడదు అని చెప్తారు మన పెద్దవాళ్ళు. అలా ఏది చూసినా ఆశపడకుండా మనకున్న దాంట్లో మనం కొనుక్కోగలమా లేదా? మనకి అవసరమా లేదా? అని ప్రతి నిమిషం ఆలోచించుకుంటూ మన బడ్జెట్ ప్రకారం మనకిచ్చిన దాంట్లో సంతృప్తికరంగా జీవించగలిగితే ఏ సమస్యలు కూడా రావు. చాలా తక్కువగా సమస్యలైతే ఉంటాయని నా ఉద్దేశం. మీరేమంటారో కామెంట్‌లో పెట్టండే.